హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ రవి తెలుగు ట్రావెలర్ అండ్ నా అన్వేషణ ఎవరి సంపాదన ఎంత అనేది తెలుసుకుందాం. ఇలా ఇక్కడ రవి తెలుగు ట్రావెలర్ అని కొట్టేస్తే చూడండి, B+ గ్రేడ్ వచ్చేసి 1.7K. ఇప్పుడు నెలకు వచ్చేసి 4.6K నుండి $74K సంపాదిస్తున్నా. అంటే $4,600 నుండి $74,000 వరకు సంపాదిస్తాడు అనమాట. ఓన్లీ పానీపూరి బండి అని, ఆ బండి అని, ఈ బండి అని సంపాదించుకుంటూ ట్రావెలింగ్ పేరు పెట్టుకొని ఇలా సంపాదించుకుంటూ మళ్ళీ అన్వేషణ ఎక్కువ సంపాదిస్తుండు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి వ్యూస్ చూడండి, సబ్స్క్రైబర్స్ రోజు పెరుగుతున్నారు. ఎప్పుడైతే కాంట్రవర్సీ మొదలైందో, ప్రూఫ్స్ అన్నీ బయట పెట్టాడో నా అన్వేషణ, అప్పుడు ఇక్కడ చూడండి రెడ్ మార్కులో కనిపిస్తున్నాయి. 3,000 వచ్చేసి 4,000 వచ్చేసి సబ్స్క్రైబర్స్ మొత్తం డౌన్ అయిపోయారట అనమాట. మళ్ళీ తర్వాతకి కొంచెం మళ్ళీ MCN కంపెనీలు కాబట్టి కొంచెం లేపినట్టునే మళ్ళీ కొద్ది వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చూడండి వ్యూస్ ఎట్లా ఉన్నాయో. అక్కడ డౌన్ అయిపోయినాయి కదా. ఇది ఫ్రెండ్స్ $4,600 అంటే తక్కువలో తక్కువ, అది ఎక్కువలో ఎక్కువ $74,000 అనమాట. ఇప్పుడు $74,000 ఎంత వస్తుంది, $4,600 ఎంత వస్తుంది నెల ఇన్కమ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, B+ గ్రేడ్ 1.7K ర్యాంకింగ్, సబ్ ర్యాంకు, యాన్యువల్ ర్యాంక్ వచ్చేసి అదనమాట. ఇప్పుడు చూడండి, 4,600 ఇంటూ ₹75 కదా, ₹75 కొట్టేస్తే 3,45,000 వస్తుందన్నమాట. ఇది మంత్లీ ఇన్కమ్. చూడండి, 3,45,000, ₹3,45,000 ఈయనకు నెలకి యూట్యూబ్ నుండి ఇన్కమ్ వస్తుంది అనమాట. ఏది ఎలా అంటే ట్రావెలింగ్ చేయకుండా ఏదో ఒకటి ఆయన పని మీద పోయినప్పుడు వీడియో తీసి పెడితే సరిపోద్ది. ఇప్పుడు వచ్చేసి నా అన్వేషణ, ఇది సోషల్ బ్లేడ్ అనమాట. నా అన్వేషణ అని కొట్టేస్తే ఈయనది B+ గ్రేడే, 1.9K సబ్ ర్యాంకింగ్. ఎస్టిమేట్ డాలింగ్ వచ్చేసి సబ్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, 3.2K నుండి 52K, $52,000 వరకు వస్తుంది అనమాట. ఇది ఎస్టిమేషన్ ఎర్నింగ్స్ అనమాట. ఇది మినిమం మంత్లీ ఎర్నింగ్స్. ఇక్కడ చూడండి, సబ్స్క్రైబర్స్ కూడా కొన్ని రోజుల దాకా రాలేరు. తర్వాతకి ప్రతిరోజు 1,000 మంది, 2,000 మంది, 3,000 మంది, ఒకరోజు 10,000 మంది వచ్చారు, 4,000 మంది వచ్చారు. చూసుకున్నట్టయితే ఒకరోజు వ్యూస్ అనేది డిక్రీజ్ అయిపోయినాయి, మైనస్లో పడ్డాయి అనమాట. వ్యూస్ కూడా ఈ కాంట్రవర్సీ వల్ల వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. ఈ నెల వచ్చేసి చూడండి వ్యూస్ ఎట్లా పెరిగినాయో. కాంట్రవర్సీ వీడియోలుగా వ్యూస్ పెరుగుతున్నాయి అన్నమాట. అదే అన్నం మొత్తుకునేది అదే అనమాట. ఒకసారి వీళ్ళిద్దరి రెవెన్యూ ఏ విధంగా ఉంది, ఏ విధంగా వస్తున్నాయి, ఎవరు ఎక్కువ కష్టపడతారు, ఎవరు ఎక్కువ సంపాదిస్తారు అనేది మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ప్రపంచ యాత్రికులను మొదలుపెట్టేసి, నా అన్వేషణను మొదలుపెట్టేసి వివిధ దేశాలు తిరుక్కుంటూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పోతే ఈయనకి నెలకు వచ్చేసి $3,200 నుండి $52,000 వరకు వస్తాయి మినిమం. మ్యాక్సిమం తక్కువలో తక్కువ తీసుకున్నట్లయితే మనం $3,200కి ఎంత అవుతుందో ఇప్పుడు చూద్దాం. 3,200 ఇంటూ 3,200, 300 ఇంటూ 75, 3,200 కదా, నేను 300 కొట్టేసిన. 3,200 ఇంటూ $75, డాలర్కి వచ్చేసి 75 కాబట్టి $2,40,000 అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, $2,40,000. ఇది $3,200. అదే ఇప్పుడు అతని డాలర్లు ఎంత, $4,600 కదా. ఇతనికంటే అతను ఎంత ఎక్కువ సంపాదిస్తాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈయన 2,40,000 నుంచొని ఆయన 3,40,000 సంపాదిస్తాడు. తీసేస్తే వచ్చేసి మైనస్ ఎంత, ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనమాట ఎక్కువ. నా అన్వేషణ మీద కన్నా రవి తెలుగు ట్రావెలర్ ₹1,00,000 సంపాదిస్తుంది. ఎలాంటి తిరుగుడు లేకుండా పానీపూరి, పట్టుకుల బండి, ఆ బండి, ఈ బండి అని చెప్పుకుంటాం. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం